హలో ఆల్. లాస్ట్ షార్ట్ వీడియోలో చూసిన కూలెంట్ లీక్స్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి లోయర్ హోస్. సో మనం మోస్ట్లీ జెన్యున్ పార్ట్సే యూజ్ చేస్తున్నాం. మీరు కూడా జెన్యున్ పార్ట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి అప్పర్ హోస్. అండ్ ఇక్కడ క్లాంప్స్ కూడా మనం కొత్తవే యూజ్ చేస్తున్నాం. ఓల్డ్ క్లాంప్స్ అయితే యూజ్ చేయొద్దు, మళ్ళీ ఫ్లూయిడ్ లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది థర్మోస్టాట్స్ వాల్వ్, ఇది కూడా హోండా జెన్యున్ పార్టే. సో ఇది కూడా మనం రీప్లేస్ చేద్దాం. ఇవన్నీ రీప్లేస్ చేయాలంటే ముందు మనం కూలెంట్ని అయితే డ్రైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం కూలెంట్ని డ్రైన్ చేసుకుందాం. రేడియేటర్ కింద మనకి ప్లాస్టిక్ బోల్ట్ అయితే ఉంటుంది. ఈ బోల్ట్ని రిమూవ్ చేస్తే మనం కూలెంట్ని డ్రైన్ చేసుకోవచ్చు. ఇంజన్ వేడిగా ఉన్నప్పుడు కూలెంట్ని డ్రైన్ చేయొద్దు. అండ్ ఇక్కడ మనకి కూలెంట్ అయితే ఇలా క్లీన్గా ఉండాలి. బ్రౌన్గా ఉన్న అందులో ఆయిల్ మిక్స్ అయినా హెడ్ గ్యాస్కెట్ అయితే ఇష్యూ ఉన్నట్టు. సో ఇమీడియట్గా మనం చెక్ చేయించుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం అప్పర్ హోస్ని రిమూవ్ చేసుకుందాం. అప్పర్ హోస్ని రిమూవ్ చేయాలంటే ఈ క్లాంప్ అయితే ఫస్ట్ రిమూవ్ చేయాలి. సో మోస్ట్లీ ఇవి జామ్ అయిపోయి ఉంటాయి, ఎందుకంటే కారు కొన్నప్పటి నుంచి ఇవి రీప్లేస్ చేయలేదు. కార్ ఆల్మోస్ట్ 1,20,000 తిరిగింది. సో ఇది జామ్ అయిపోయింది కంప్లీట్గా. దీన్ని మనం కట్ చేసి రిమూవ్ చేద్దాం. కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి. వైరింగ్ కానీ ఇంకా వేరే పైప్స్ కానీ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇది వచ్చేసింది చూడండి, కంప్లీట్గా జామ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం రేడియేటర్ సైడ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి క్లాంప్ ఉంటుంది. సో ఈ క్లాంప్ని కూడా మనం రిమూవ్ చేసుకొని ఈ హోస్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. రేడియేటర్ సైడ్ అయితే ఈజీగానే వస్తుంది, జామ్ అయితే అవ్వదు. సో ఇక్కడ మనకి అప్పర్ హోస్ అయితే మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మన అప్పర్ హోస్. నెక్స్ట్ మనం లోయర్ హోస్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి సేమ్ క్లాంప్ అయితే ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా జామ్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ హోజెస్ని మనం ఫ్రీక్వెంట్గా రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మోస్ట్లీ మనం లీక్ వచ్చినప్పుడే వీటిని అయితే మనం రీప్లేస్ చేసుకుంటాం. ఇవి ఆల్మోస్ట్ మనకు 8 to 10 years వరకు అయితే వస్తాయి. సో ఫైనల్గా అయితే మనం లోయర్ హోస్ని కూడా రీప్లేస్ చేసుకున్నాం. అండ్ మనం కొత్త హోస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు వీటిని అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం థర్మోస్టాట్ వాల్వ్ని అయితే రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ మనకి 2 10mm బోల్ట్స్ అయితే ఉన్నాయి. వీటిని రిమూవ్ చేస్తే మనం థర్మోస్టాట్ వాల్వ్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఒక గేట్ లాగా పనిచేస్తుంది. ఇంజన్లో ఉన్న కూలెంట్ మోర్ దెన్ 85 to 90 degrees రీచ్ అయినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యి కూలెంట్ అనేది మనకి రేడియేటర్లోకి ఫ్లో అవుతుంది. రేడియేటర్లో కూలెంట్ అనేది చల్లగా అవుతుంది, మళ్ళీ అగైన్ ఇది ఇంజన్లోకి అయితే వెళ్తుంది. సో ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఇన్ కేసు మన థర్మోస్టాట్ వాల్వ్ పనిచేయకపోతే కూలెంట్ అయితే బయటకు వచ్చి కూల్ అవ్వదు. సో ఇంజన్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇంజన్ ఓవర్ హీట్ అయ్యి హెడ్ గ్యాస్కెట్ పోతుంది, మన ఇంజన్ కూడా సీజ్ అవుతుంది. సో మనం ఓల్డ్ దాంతో ఒకసారి కంపేర్ చేసుకోవాలి థర్మోస్టాట్ వాల్వ్. సో సేమ్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఎల్బోని కూడా మనం ప్రాపర్గా క్లీన్ చేసుకొని న్యూ హోస్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో మన లోయర్ హోస్ అయితే ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. సో క్లాంప్ కూడా ఎక్కించాను. సో దీన్ని మనం ఇంజన్కి అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. థర్మోస్టాట్ వాల్వ్ పొజిషన్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి రాంగ్గా ఎక్కించడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ మనకి మార్క్ చేసి ఉంటుంది. సో ఈ మార్క్స్లోనే మనం ఆ గ్యాస్కెట్ని అయితే ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ లిటిల్ బంప్ ఉంది కదా, సో ఈ బంప్స్ అనేది అందులో ఫిక్స్ చేసుకోవాలి. సో వేరే పొజిషన్లో అయితే మనం ఈ థర్మోస్టాట్ వాల్వ్ని ఇన్స్టాల్ చేయడానికి అయితే ఉండదు. సో సేమ్ పొజిషన్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ మనలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కూలెంట్ ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాలనేది. సో మనకి కొత్త కారు కొన్నప్పుడు వచ్చిన ఫ్లూయిడ్ని ఆల్మోస్ట్ మనం 5 years లేదా 1,00,000 kilometers వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కూలెంట్ని రీప్లేస్ చేశాక ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనం కూలెంట్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఎవ్రీ 2 years లేదంటే 50,000 to 60,000 kilometers ఒకసారి మనం కూలెంట్ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కూలెంట్స్లో కూడా మనకి టైప్స్ అయితే ఉంటాయి, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, హైబ్రిడ్ అని. సో ఇవన్నీ మనకి ఎందుకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే, గ్రీన్ కూలెంట్ ఉంటే 1 to 1.5 yearsకి ఒకసారి మనం రీప్లేస్ చేసుకోవాలి. అండ్ మీకు బ్లూ కానీ పింక్ కానీ రెడ్ కూలెంట్ ఉంటే ఎక్కువ ఇయర్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు, 3 to 4 years వరకు. సో అలా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ థర్మోస్టాట్ వాల్వ్ బోల్ట్ని అయితే ఎక్కువ టైట్ చేయొద్దు, ఈజీగా బ్రేక్ అవుతాయి. ఇదనే కాదు, ఇంజన్కి అటాచ్ ఉన్న ఏ బోల్ట్ని కూడా ఓవర్ టైట్ అయితే చేయొద్దు, ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి ఇంజన్ మీద వర్క్ చేసేటప్పుడు. సో ఫైనల్గా మనం థర్మోస్టాట్ వాల్వ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ లోయర్ హోస్ క్లాంప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఈ లోయర్ హోస్ని వన్ సైడ్ అయితే మనం ఇక్కడ థర్మోస్టాట్ వాల్వ్ కనెక్ట్ చేసాం, అదర్ సైడ్ మనం రేడియేటర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అది నేను రికార్డ్ చేయలేదు, సో అదైతే మనం మర్చిపోవద్దు. అండ్ ఈ కూలెంట్ రీప్లేస్ చేయడం అనేది వెరీ బేసిక్ జాబ్. దీనికైతే ఎక్కువ టూల్స్ కూడా అయితే అవసరం ఉండదు. మనకి ఒక కటింగ్ ప్లేట్ అండ్ స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం అప్పర్ హోస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ ఎల్లో మార్క్ ఉంది కదా, ఇది ఇంజన్ సైడ్ అయితే ఉండాలి. అండ్ వైట్ మార్క్ రేడియేటర్ సైడ్ ఉండాలి. సో ఈ కూలెంట్లు అయితే మనం ఇంటి దగ్గర కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికోసం మనం సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యూ హోసెస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం టైట్గా అయితే ఉంటాయి. సో మనం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లూబ్రికేషన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ కొంచెమే యూజ్ చేయాలి, లేదంటే అది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అప్పర్ హోస్ అయితే ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ క్లాంప్ను కూడా
ఎక్కించుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం కూలెంట్ని రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు కూలెంట్ని రీప్లేస్ చేసినా లేదంటే మెకానిక్తో చేపించినా అడగండి ఏ కూలెంట్ యూజ్ చేస్తారు అనేది. సో కొంతమంది మెకానిక్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్న కూలెంట్ అయితే యూజ్ చేస్తారు. సో దానివల్ల మనకి రస్టింగ్ ఇష్యూస్ కానీ వాటర్ పంపు పాడవడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం అప్పర్ హోజ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. రేడియేటర్ సైడ్ మనకి వైట్ మార్క్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ అలైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంజన్ సైడ్ కూడా ఎల్లో మార్క్ అయితే ఉంటుంది. ఎల్లో మార్క్ని కూడా దీనికి ఇక్కడ అలైన్ చేయాలి. సో దీనివల్ల మన ప్రాపర్ యాంగిల్లో ఈ హోజ్ అయితే సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం కూలెంట్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో హోండా కూలెంట్ అయితే మన బయట దొరకదు. సో అందుకే నేను తీసిన కూలెంట్ని ఫిల్టర్ చేసి రీయూజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి కూలెంట్ అయితే ఫిల్ చేయించుకుంటాను. సో మనకి ఎక్కడ కూడా మార్కెట్లో హోండా జెన్యూన్ కూలెంట్ అయితే అవైలబుల్లో లేదు. సో అందుకే నేను రీయూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా మనం 6 months బ్యాకే ఫిల్ చేయించాం, అందుకే రీయూజ్ చేస్తున్నా. అండ్ కూలెంట్ని రీఫిల్ చేసేటప్పుడు ఇలా పేపర్ ఫనల్ అయితే యూజ్ చేయకండి. ఇక్కడ నాకు ఆప్షన్ లేదు, అందుకే యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ కూలెంట్ కూడా మనకి 1.5 లీటర్ అయితే తక్కువ ఉంది. సో అందుకే మనం ఇక్కడ డిజిటల్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇది కూడా మనం టెంపరీగానే, ఎప్పుడు కూడా మనం లాంగ్ టర్మ్లో ఈ డిజిటల్ వాటర్ని అయితే యూజ్ చేయొద్దు. సో ఖచ్చితంగా మనకి రస్టింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇది మనకి టెంపరీగా మోస్ట్లీ 100-200 కిలోమీటర్లు అయితే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే మనం ఈ డిజిటల్ వాటర్తో కార్ అయితే యూజ్ చేయొద్దు. ఎప్పుడు మనం కూలెంట్ని రీప్లేస్ చేసినా కూలెంట్ని అయితే మనం టాప్ వరకు ఫిల్ చేసుకోవాలి. సో రేడియేటర్లో మనం ఫుల్గా కూలెంట్ని ఫిల్ చేసుకోవాలి. ఎటువంటి గ్యాప్ అయితే మనకి ఉండొద్దు. అండ్ మనం కూలెంట్ని రీప్లేస్ చేసినప్పుడు ఈ కూలెంట్ సిస్టంలో ఎయిర్ అయితే ఉంటుంది. సో ఇలా అప్పర్ హోజ్ని ప్రెస్ చేసినప్పుడు కొంచెం ఎయిర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది, కంప్లీట్గా అయితే వెళ్ళదు. సో మనం దాన్ని కూడా రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం కార్ని స్టార్ట్ చేద్దాం. కార్ని స్టార్ట్ చేశాక మీరు టెంపరేచర్ గేజ్ని అయితే కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. సో ఇక్కడ టెంపరేచర్ నార్మల్గా ఉంది. నెక్స్ట్ మనం ఏసీ ఆన్ చేసుకోవాలి. ఏసీ ఆన్ చేసుకొని బ్లోయర్ని అయితే 1లో పెట్టి హీటర్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో హీటర్ని హైలో పెట్టండి, అప్పుడే మనకి కూలెంట్ హీటర్ కూర్లోకి అయితే ఫ్లో అవుతుంది. సో అలా చేస్తే మనం కూలెంట్ సిస్టంలో ఉన్న ఎయిర్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి రేడియేటర్ని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఎయిర్ అయితే బయటకు వస్తూ ఉంది. సో కూలెంట్ని ఫిల్ చేశాక 10-15 minutes అయితే మనం ఇంజన్ ఆన్లో ఉంచాలి విత్ ఏసీ ఆన్. అది కూడా మనం హీటర్ అయితే ఆన్లో ఉండాలి. అండ్ ఇక్కడ మనకి థర్మోస్టాట్ వాల్వ్ పనిచేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకి అప్పర్ హోజ్ అయితే హీట్ అవుతుంది. వన్స్ అది ఓపెన్ అయ్యాక ఆ అప్పర్ హోజ్ హీట్ అవుతుందంటే మనకి థర్మోస్టాట్ వాల్వ్ అయితే పనిచేస్తుంది. సో అది కూడా ఇమీడియట్గా అయితే అవ్వదు. ఒక 10-15 minutes కార్ రన్ అయ్యాక అప్పుడు మనకి ఇంజన్లో ఉన్న కూలెంట్ 85 degrees క్రాస్ అయ్యాక అప్పుడు మనకి థర్మోస్టాట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు వేడిగా ఉన్న కూలెంట్ అనేది రేడియేటర్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇలా ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం కూలెంట్ అయితే మానిటర్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో మనం టెంపరేచర్ గేజ్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇది మనకి లిమిట్లో ఉండాలి టెంపరేచర్ అనేది. సో ఆ లిమిట్ దాటి హైలోకి వెళ్ళిందంటే ఇమీడియట్గా మనం ఇంజన్ అయితే ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అండ్ ఏసీ వెంట్స్ నుంచి వేడిగాలు వస్తుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి బాగానే వస్తుంది. సో మనకి హీటర్ కూర్లోకి కూలెంట్ అయితే సప్లై అవుతుంది. సో మనకి వేడిగాలు వచ్చేది ఈ కూలెంట్ వల్లనే. ఇంజన్లో ఉన్న వేడి కూలెంట్ హీటర్ కూర్లోకి వస్తే దానివల్ల మనకి హాట్ ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం కూలెంట్ లీక్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హోజెస్ రీప్లేస్ చేసినాం కాబట్టి లీక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. ఇక్కడ అప్పర్ అండ్ లోయర్ హోజ్ దగ్గర నుంచి లీక్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. అండ్ మనకి అప్పర్ హోజ్ కూడా వేడైంది. సో థర్మోస్టాట్ వాల్వ్ కూడా బాగానే పనిచేస్తుంది. ఫైనల్గా కూలెంట్ లెవెల్స్ అయితే చెక్ చేద్దాం. కూలెంట్ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వట్లేదు. సో బాగానే ఉంది. నెక్స్ట్ మనం టెంపరేచర్ గేజ్ని ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ కూలెంట్ చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మన టెంపరేచర్ కూడా 85 degrees చూపిస్తుంది. సో కూలెంట్ సిస్టమ్ అయితే మనకి బాగానే పనిచేస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కూలెంట్ రిజర్వాయర్లో కూడా మనం కూలెంట్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇది కూడా మినిమం అండ్ మ్యాక్సిమం మధ్యలో ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.